బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నగరంలోని చందానగర్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ అను ఫర్నిచర్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న కలప, ఇతర ఫర్నిచర్ మెటీరియల్ కారణంగా అగ్ని కీలలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే షోరూం మొత్తం దట్టమైన పొగలు గమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. ఫర్నిచర్ మెటీరియల్ కావడంతో మంటలు అదుపులోకి రావడం కష్టతరంగా మారింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. షోరూం ప్రధాన జాతీయ రహదారి పక్కనే ఉండడంతో మంటలు, దట్టమైన పొగ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగంపల్లి మియాపూర్ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. షోరూంలో ఉన్న విలువైన సోఫాలు, మంచాలు, ఇతర ఫర్నిచర్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించినట్లు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చందానగర్ అగ్ని ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం, ఫర్నిచర్ అగ్ని ప్రమాదం మరొక ముందే నగరంలో మరో ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అను ఫర్నిచర్ షాప్ లో భారీగా కూడా అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ప్రస్తుతం మనము సంఘటన స్థలంలోనే ఉన్నాము. ఒకసారి చూసుకోవచ్చు, చందానగర్ లో ఉన్నటువంటి ఒక అను ఫర్నిచర్ కి సంబంధించినటువంటి ఒక ఫర్నిచర్ షాప్ లోనైతే భారీగా కూడా మంటలు ఒక్కసారిగా కూడా ఎగిసిపడుతున్నాయి. గురువారం సరిగ్గా రాత్రి 11:30 సమయంలో ఆ ఫర్నిచర్ షాప్ లో ఒక్కసారిగా కూడా మంటలు వచ్చినట్లుగా స్థానికులు గమనించారు. వెంటనే ఫైర్ సిబ్బంది అధికారులకు అయితే ఆ సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అటు 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో అయితే అటు మంటలను అదుపు చేసే ప్రయత్నంలో అయితే అటు అగ్నిమాపక సిబ్బంది పడిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా లోపల ఎక్కువ విలువ చేసేటువంటి ఫర్నిచర్ సంబంధించిన సామాగ్రి ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా డ్రెస్సింగ్ టేబుల్లు, సోఫాలు, అదేవిధంగా బెడ్లు ఉన్న కారణంగా ఆ లోపల ఫోమ్, అదేవిధంగా ఆ కాటన్ కి సంబంధించిన ఆ ఫర్నిచర్ మెటీరియల్ మొత్తం ఉంది కాబట్టి మంటలు భారీ స్థాయిలో కూడా ఒక్కసారి కూడా ఎగిసిపడ్డాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే మొత్తంగా బిల్డింగ్ పూర్తిగా కూడా కాలిపోయిన పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ భవనంలోనే అను ఫర్నిచర్ షాప్ అయితే నడిపిస్తున్నారు. మొత్తంగా 4 ఫ్లోర్లలోనైతే దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి ఫ్లోర్ కి కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రతి ఫ్లోర్ కి మంటలు కూడా పూర్తిగా కూడా వ్యాపించాయి. అయితే మనకి ఇది సరిగ్గా చందానగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి షోరూమ్ లోనే జరిగినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. సో మనకి పక్కనే మనం చూసుకోవచ్చు, ఆ పక్కన మరొక అను ఫర్నిచర్ సంబంధించినటువంటి షాప్ కూడా ఉంది. అయితే ఈ ఫర్నిచర్ షాప్ ముందుగానైతే నిర్వహించారు. తాజాగా ఈ మధ్య కాలంలోనే కొత్త పక్క బిల్డింగ్ లోనే మరొక ఫర్నిచర్ షాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు నిర్వాహకులు ఆ కొత్త షాప్ ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఒకసారి మనము విజువల్ లో చూసుకుంటే ఆ మంటల తీవ్రత చూస్తే ఏ స్థాయిలో కూడా అగ్ని ప్రమాదం జరిగిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి మనము 3వ ఫ్లోర్ లో చూసుకుంటే 3వ ఫ్లోర్ లో మనకి ఆ బెడ్లు, అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ కాలిపోతున్న విజువల్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు చాలా గంటల నుంచి వెళ్ళి కూడా ఆ అగ్నిమాపక సిబ్బంది అయితే దానికి సంబంధించినటువంటి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే మంటల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా కూడా ఆ వాటర్ ట్యాంకర్లే కానీ అదేవిధంగా ఫైర్ ఇంజన్లను కూడా ఎక్కువ తెప్పించి కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక మనము ప్రధానంగా అటు షాపు లోపలికి ఎటువైపు నుంచి కూడా వెళ్ళడానికి ఆస్కారం అయితే మనకి స్పష్టంగా అయితే కనిపించట్లేదు. సో మనం ఒకసారి ఆ సంఘటన స్థలాన్ని గమనించినట్టయితే ప్రధాన రహదారి పక్కన ఈ షోరూమ్ ఉన్న కారణంగా సో ట్రాఫిక్ అంతరాయం కూడా ఎక్కువ కూడా అయింది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా జాతీయ రహదారి పక్కనే ఉన్న షాప్ అయిన కారణంగా ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగానే అయింది. సో పోలీసులు కూడా ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో కూడా పడ్డారు. సో ఇప్పటికే అటు ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేశారు. ఇక ఎవరైతే క్రౌడ్ ఇటు దగ్గరికి కూడా రాకుండానైతే అటు పోలీసులు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పూర్తిగా కూడా ఇటు ఈ ఏరియాలో పూర్తిగా కూడా ఆ కరెంటు సరఫరా అయితే నిలిపివేశారు. ఎందుకంటే మనకి తెలుసు ఇలాంటి భారీ భవనాల పక్కనే ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా వైర్లు ఉంటాయి కాబట్టి ఆ వైర్ల గుండా కూడా ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ ట్రాన్స్ఫార్మర్లు పేలకుండానైతే అధికారులు అయితే చర్యలు తీసుకొని ముందుగానే
కరెంటు నిలిపేశారు. ఇక మనము ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి అయితే అటు అధికారులు కూడా ఆ లోపలికి వెళ్ళి ఆ మంటలను ఆపే ప్రయత్నం చేసే విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాము. ఏదైతే ఆ షట్టర్లని పూర్తిగా కూడా బద్దలు కొడుతున్నారు. సో ఎందుకనంటే ఆ ఫర్నిచర్ షాప్ పూర్తిగా కూడా 4 ఫ్లోర్లలో కూడా ఏర్పాటు చేసి ఉంది కాబట్టి ప్రతి ఫ్లోర్ లో ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్లే కానీ, సోఫాలే కానీ, అదేవిధంగా చైర్లే కానీ అవన్నీ కూడా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా కాలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఆధునిక టెక్నాలజీతోనైతే ఆ ఫైర్ ఇంజన్ ఆధునిక టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ సహాయంతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నంలో అయితే అటు ఫైర్ సిబ్బంది అధికారులు అయితే పడ్డారనే చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా లోపల కాటన్ అదేవిధంగా ఫోమ్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉన్న కారణంగా పైనుండి నిప్పు రవ్వలు అంటే ఒక నిప్పు వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా చూస్తున్నాము. ఎందుకంటే లోపల ఆ డ్రెస్సింగ్ టేబుల్ అదేవిధంగా ఆ అద్దాలు అంటే మిర్రర్ కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంది కాబట్టి అవన్నీ కూడా లోపల పగిలిపోతున్న పరిస్థితి. ఆ శబ్దాలు కూడా ఇక్కడ స్థానికంగా కూడా భయాందోళన కలిగిస్తున్నాయి. అదేవిధంగా పూర్తిగా ఆ కాటన్కి సంబంధించినటువంటి సామాగ్రి కాలిపోవడంతో చందానగర్ పరిసర ప్రాంతాలు పూర్తిగా కూడా ఆ దట్టమైన పొగ అలుముకుందనే చెప్పుకోవచ్చు. ఇక లోపల ఫర్నిచర్ కాలుతుంటే ఆ స్పష్టత ఆ శబ్దము కూడా స్పష్టంగా కూడా వినిపిస్తుంది. దాంతో స్థానికులు ఇంకా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఎవరు కూడా మనుషులు లేనట్టు కూడా తెలుస్తుంది. దాంతో ఎవరికి కూడా గాయాలే కానీ లేకపోతే ప్రాణ నష్టం అలా ఏమీ కూడా జరగలేదు. అంటే క్యాజువాలిటీస్ అయితే ఏమీ కూడా జరగలేదు. కాకపోతే లోపల కొన్ని లక్షలు కోట్లు విలువ చేసే ఆ సామాగ్రి ఫర్నిచర్ సంబంధించిన సామాగ్రి ఉంది కాబట్టి భారీ స్థాయిలో కూడా అంటే కోట్ల విలువ చేసే ఆస్తి నష్టం కూడా జరిగినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇటు అధికారులు దీనికి సంబంధించినటువంటి ఫైర్ ఎందుకు సంబంధించింది, ఎలా అయింది, ఏంటి అనే దానిపైన కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏదైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకపోతే మానవ తప్పిదం ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనకు ఫర్నిచర్ షాప్లలో ఎక్కువగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక బాచుపల్లిలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో కూడా ఇదే విధంగా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అది మరొక ముందే అను ఫర్నిచర్ అంటే చందానగర్లో ఉన్నటువంటి అను ఫర్నిచర్ లో మరో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఒక్కసారి కూడా ఫర్నిచర్ షాప్ సంబంధించినటువంటి ఓనర్లు అందరూ కూడా బిక్కుమంటూ కూడా బతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు శివతో అక్రమిక్ టీవీ చందానగర్ నుండి.